యుఐ కన్నడ సూపర్ స్టార్ క్రియేటివ్ డైరెక్టర్ కమ్ హీరో ఉపేంద్ర మరొకసారి తన క్రియేటివిటీకి పదును పెడుతూ మెటాఫరిక్ అండ్ ఫ్యూచరిక్ కాన్సెప్ట్ తో యుఐ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ధిక్కారాల కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ. పాన్ ఇండియా భాషలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని లహరి ఎంటర్టైన్మెంట్స్ మరియు విఎన్ ఎంటర్టైన్మెంట్స్ వారు తెరకెక్కించారు. రిష్మా కథానాయికగా జీసు శనుగుప్తా, మురళీ శర్మ, ఇంద్రజిత్, లంకేష్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. అజనేష్ లోకానాథ్ సంగీతం సమకూర్చారు. మరి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, సత్య ఉపేందర్ అనే వ్యక్తి మంచితనంతో అందరినీ మార్చాలని, జాతి మత కుల భేదాలు లేని సమాజం నిర్మించాలి అని అనుకుంటాడు. మరోవైపు కల్కి ఉపేంద్ర తన తల్లిని నాశనం చేసిన ఈ సమాజంపై కక్ష కట్టి మనుషులందరినీ బానిసలుగా చేయాలని చూస్తూ ఉంటారు. ఓ ఘటనలో సత్యాన్ని బంధించి కల్కి బయట సమాజాన్ని తన చేతుల్లోకి తెచ్చుకుందామని ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి ఉపేంద్ర కల్కి సమాజాన్ని ఎలా మార్చాడు? సత్య తప్పించుకొని బయటకు ఎలా వచ్చాడు? బయట సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు? ఉపేంద్ర రియల్గా తీసిన సినిమా ఏంటి? ప్రేక్షకులకు ఎలాంటి విషయాలు చెప్పాలనుకున్నాడు? లాంటి వివిధ రకాల ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ సినిమాను తెరపైన చూడాల్సిందే. మీ పిల్లలకు జాతి ముద్రని పిల్లలపైన వేయించుకోవాలని ఇది సర్కార్ వారి ఆదేశం. ఇక ఈ సినిమా గురించి విశ్లేషించుకుంటే, హీరోగా ఉపేంద్ర సినిమాలు తీస్తూ డైరెక్టర్గా ఆల్మోస్ట్ 9 ఏళ్ల తర్వాత యుఐ సినిమాతో వచ్చారు. ఉపేంద్ర సినిమాలో చాలా వరకు సమాజంలో జరిగే రియాలిటీ సంఘటనలను చూపిస్తూ సొసైటీ మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా అంతే. సోషల్ మీడియాలోనే సమయం గడిపే ఇప్పటి జనరేషన్ జెడ్ నుంచి మొదలుపెట్టి ఆడియన్స్ని, జనాల్ని, రాజకీయ నాయకులను, మతం, జాతులను, దేశ అంతర్జాతీయ సమస్యలను ట్రోల్ చేసేశాడు. ఏ ఒక్కటి వదలకుండా అన్నిటికీ కౌంటర్లు వేశారు. సమాజంలో జరిగే రియాలిటీ చూపించాడు. సినిమా మొదలయ్యే ముందే తెలివైన వాళ్ళు థియేటర్స్ నుంచి బయటకు వెళ్ళిపోండి, మూర్ఖులు సినిమా చూడండి అంటూ సినిమాలో లాజిక్ వెతికే వాళ్లకు కౌంటర్ వేశారు. టైటిల్ కార్డ్స్ నుంచి టైటిల్ వరకు అంతా చాలా కొత్తగా చూపించారు ఉపేంద్ర. సినిమా ఇప్పటి ఆడియన్స్ కి ఎక్కకపోవచ్చు ఏమో కానీ ఉపేంద్ర ఫ్యాన్స్ కి, ఉపేంద్ర సినిమాలు నచ్చే వాళ్ళకు, సటైరికల్ సినిమాలు నచ్చే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతోంది. ఇన్నాళ్ళు ఉపేంద్రని డిఫరెంట్ గా చూసిన వాళ్ళంతా అయితే ఈ సినిమా చూసి ఉప్పిరాజ్ బ్యాక్ అని అంటారు. ఇక పాత్రధారుల విషయానికి వస్తే, హీరోగా ఉపేంద్ర ద్విపాత్ర అభినయం చేశారు. సత్య కల్కి పాత్రతో సినిమా మొత్తం ఆయనే కనిపించారు. ఎప్పటిలాగే తన గొప్ప స్థాయి నటనని కనబరిచారు. రవిశంకర్ రకరకాల గెటప్పులతో సందడి చేశారు. కథానాయకి రీష్మ పాత్ర పర్వాలేదు. సినీ విమర్శకుడిగా మురళీ శర్మ కనిపిస్తారు. సన్నీ లియోని, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీకృష్ణ, ఇంద్రజిత్ తదితరుల పాత్రలు ఆకట్టుకున్నాయి. ఇక సాంకేతికత అంశాలను పరిశీలిస్తే, హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి మార్కును వేయించుకున్నారు ఉపేంద్ర. ప్రపంచం ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ తెర మీద బలంగా చూపించడంలో ఉపేంద్ర సక్సెస్ అయ్యారు. డైరెక్టర్ గాను ఉపేంద్ర తన డిఫరెంట్ టేకింగ్ తో పాత ఉపేంద్రని గుర్తుకు తెచ్చారు. అజనేష్ లోక్నాథ్ సంగీతం ఆకట్టుకుంది. నేపథ్య సంగీతంలో వినిపించే కొన్ని శబ్దాలు కుటుంబ ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడతాయి. వేణుగోపాల్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. శివకుమార్ కళ, ప్రతిభ, నిర్మల్ కుమార్ విజువల్స్ ఎఫెక్ట్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలబడ్డాయని చెప్పాలి. మొత్తంగా యుఐ చిత్రం ప్రేక్షకుల ఆలోచనలకు పదును పెడుతూ కొత్త రకమైన కాన్సెప్ట్ తో ఉపేంద్ర స్టైల్ ని, సినిమాని చూసేలా చేసింది.